అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మీరు ఒక వీడియో పెట్టి ప్రపంచం క్రియేట్ చేస్తా ఉన్నారండి. ఏమిటమ్మా అది? నన్ను కూడా ఎక్కడికి వెళ్ళినా రమగారు ఇల్లు చూపించేశారు, రమగారు ఇల్లు చూపించేశారు. నేను షాక్ అయ్యా. ఇల్లు చూపించడం ఏంటి? మీరు వీడియో ఓపెన్ చేశారా, చూసారా? నేను ఎంత క్లియర్గా చెప్పాను. TV9లో వన్ ఆఫ్ మై కలీగ్ అండి, శృతి తన పేరు, శృతి టాక్స్ అని ఏదో ఉంది, దానికి ఒక ఛానల్. తను చేయించుకొని జయ ఈవిడ్ని ఎంకరేజ్ చేద్దాము, పాపం చాలా కష్టపడి ఇట్లా హ్యాపీ ఆర్గనైజ్ అని ఒక సంస్థని పెట్టుకొని చాలా ముందుకెళ్తున్నారు, నువ్వు చెయ్యవే అని నన్ను అడిగితే నేను మిమ్మల్ని అడిగి ఒక రూము చూపించాం. అది ఆర్గనైజ్ చేయటం ప్లస్ ఆవిడ కూడా ఉన్నారు. నాకేం అర్థం కాలేదండి. అంటే థంబ్నెయిల్ చూసి మనం ఎప్పుడు చెప్తాను నేను, థంబ్నెయిల్ చూసి లోపల విషయం చూడొద్దు. మీరు ఇన్ని వందల వీడియోలు చూసారు, ప్రజలు ఉన్నవి. అవును, కరెక్ట్గా థంబ్నెయిల్ చూసారా ఎప్పుడైనా? థంబ్నెయిల్ యూట్యూబ్లో పద్ధతి అది. థంబ్నెయిల్ పెట్టి పీపుల్ని అట్రాక్ట్ చేస్తారు. మీరు దానికి క్యారీ అవుట్ అయిపోతారు. దాని వెనకాల పడి వెళ్ళి ఏదో ఒకటి మాట్లాడేసి ఆలోచిస్తే ఎలాగా? ఇప్పుడు హోమ్ టూర్ నేను చేయనన్నాను, ఇక అసలు ఇంకో ఛానల్ అయితే హోమ్ టూర్ చచ్చినా చేయనని నా ఫోటోనే పెట్టి 100 సార్లు వేసుకున్నారు. చచ్చినా చేయను. ఇప్పుడు కూడా నేను చేయలేదు. అది హోమ్ టూర్ కాదు. అసలు ఆ సందర్భం ఏంటి? ఆ సందర్భం పైగా నేనేమైనా భీష్మ ప్రతిజ్ఞ చేశాను? నేను భీష్ముడా? మీలో ఎవరైనా ఒక మాటని దాని మీద నుంచి తేడాగా వెళ్ళరా? మనుషులం కాదా మనం? పైగా నేనేం చేశాను? నేను చేసింది ఏమన్నా శారీ అడ్వర్టైజ్మెంటా? కాదు. చీరమ్మ ఒక 10,000 రూపాయల చీర నేను కట్టుకుని ఇది ఫలానా వారిది అని చూపించాను అనుకో. ఈ 10,000 రూపాయల చీర నువ్వు గనక కొంటే ఆ కంపెనీకి, పర్టికులర్ కంపెనీకి కనీసం 3-4 వేల రూపాయల లాభం వస్తుంది నేను కట్టుకున్న చీర. అలాంటివి ఒక 10 మంది కొన్నారనుకో, వాళ్ళకి ఎంత వస్తుంది? ఇది డబ్బు వ్యాపారం. అయితే నేను చూపించింది వ్యాపారం కాదు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషను. నేను ఆ పని ఎందుకు చేశాను అంటే, ఇందులో డబ్బు ఉందా అంటే, డబ్బు ఎట్లా ఉంటుంది? బిజినెస్ అయితే డబ్బు ఉంటుంది. మీరు డబ్బులు తీసుకొని చేశారు ప్రమోషన్, మీరేం తీసుకోరా డబ్బులు? మీకు వద్దా? మీరు ఎవరన్నా మహర్షులా, ఋషులా? మీరు కాదు కదా, అందరం మనుషులమే కదా. ఇందులో డబ్బు ఎక్కడుందో నాకు చెప్పాలి మీరు. ఒక అమ్మాయి, ఆవిడకి 35-40 ఏళ్ళు ఉన్నాయి, తనకు ఆసక్తి ఉంది, కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉంది. ఎవరింటికైనా వెళ్ళి వాళ్ళ వస్తువులు సర్ది తనతో పాటు ఒక 4-5 ఆడపిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళకు కూడా పనిచ్చి, వాళ్ళకు కూడా తలా ఒక పావలా పంచిపెట్టి 5 మనుషులు మన ఇంట్లో పడి పనిచేస్తే, ఈ రోజంతా పనిచేస్తే వాళ్ళకు ఒక 4,000, 5,000, 6,000 రూపాయలు ఇస్తాం. ఆమె మా ఇంట్లో చేసిన 5-6 వేలలో నాకు ఎన్ని లక్షలు ఇచ్చేసిందని ఎవరైనా భావిస్తారో చెప్పు? మీరు ఆలోచిస్తారా అసలు అనేటప్పుడు? పైగా హోమ్ టూర్ అంటే మీరు ఇప్పటిదాకా ఎన్ని హోమ్ టూర్లు చూశారు? వాకిట్లో పెట్టిన ఏమంటారు, తోరణాల దగ్గర నుంచి చూపించాలా? మా వాకిలికి తోరణాలు పెట్టానా? నేనేమైనా మీకోసం మా ఇల్లు మేకప్ చేశానా? గోడ మీద ఉన్న పెయింట్ మరకలు కూడా తుడవలేదమ్మా నేను. మీకు ఇల్లు చూపించాలంటే నేను తయారవ్వాలి. ఇల్లు చూపించిన వాళ్ళంతా ఎలా తయారయ్యి చూపించారు మీరు చూశారు కదా, ఎంతమందిని చూసారు. పోనీ నేనేమన్నా తయారయ్యానా? నేను తయారవ్వాలా? మామూలు కాటన్ చీరే కట్టుకుని ఉన్నా. ఇంకొక విషయం రమ్మగారు, ఇప్పుడు అది మనం తప్పనట్లా, మీరెక్కడ తప్పనలా, నేను చూపించను అని చెప్పారు అంతే. ఇప్పుడు నా ఇష్టం అది. ఇప్పుడు కూడా నేను ఇల్లు ఏం చూపించాల. మనం ఏం చేసాము, ఒక గదిలో ఆ అమ్మాయి ఆర్గనైజ్ చేసిద్ది, ఒక రూమ్ ఇచ్చాను తనకి నేను. మన వాళ్ళు తంబ పెట్టేటప్పుడు మిమ్మల్ని, పీపుల్ని అట్రాక్ట్ చేయడానికి రామారావు గారి ఇల్లు చూడండి అని పెట్టారు. రామారావు గారి ఇల్లు మీరు వంటిల్లు చూడలేదు, మా కిచెన్ చూడలా, నేను వాడే వంట పాత్రలు చూడలా, మా దేవుడి గది చూడలేదు, నా బట్టలు చూడలేదు, నగలు చూడలేదు, నేను ఇంట్లో పెట్టుకున్న షో పీసులు ఏవీ లేవు. ఆ గదిలో పర్టికులర్గా ఏమున్నాయో దట్టు అది కూడా మా పిల్లలు వేసిన పెయింటింగ్లు ఒక్క గ్లాన్సే మీకు చూపించింది. అవును, ఒక్క గ్లాన్స్. గోడ మీద ఉన్న పెయింటింగ్లు కూడా పూర్తిగా చూపించాల, మన మొహాలే చూపించారు. ఎందుకంటే కొంచెం డల్ అయిపోయినాయి. మేము రంగులేసి 9 ఏళ్ళు అయింది జయ మా ఇంటికి. వెళ్ళినప్పుడు గృహప్రవేశం అప్పుడు వేసిందే, మళ్ళీ నేనేం చేయలే. అసలు మీకు చూపించాలంటే నేను ఇల్లు అలంకరించాలి, ఏం చేయలేదు. ఇప్పుడు నన్ను అనేటప్పుడు ముందొక్కసారి మీరు ప్రశ్నించుకోండి. నెంబర్ 1, నన్ను కాదు, మీరు ఎవరిని అనేటప్పుడైనా నేను ఎవరికి చెప్పాను? ఇలా ఇల్లు ఎంతసేపు ఎవరైనా ఇల్లు వాకిళ్ళు చూపిస్తే దాన్ని చూసి
ప్రజలు ఎవరైనా సరే అబ్బా ఇలా మనం చేసుకోలేకపోతున్నామని, అంత బాగా పెట్టుకోలేకపోతున్నామని, మనం కూడా దాన్ని అలా చేసేసేయాలని ఉద్రేకపడి బాధపడతారు. ఇప్పుడు మా ఇంటిని చూసి మీరు ఏం నేర్చుకున్నారు? ఇల్లు ఇలా ఉంది, దీన్ని సర్దుకోవడానికి మీకు శక్తి లేకపోతే ఇంకొక మనిషితోటి ఈ పని చేసుకోవచ్చు అని కదా చూపించాం. ఇలాంటి సర్వీస్ కూడా ఉందని ముందని చూపించాం. ఆవిడకి నేను ఇచ్చిన డబ్బులైతే ఏం లేవు. ఇప్పుడు మా ఇల్లు ఆవిడకి ఇచ్చింది, నేను ఓపెన్ గా చెప్తున్నాగా, మా ఇల్లు ఆవిడకి ఇచ్చినందుకు ఆవిడ నాకు సర్వీస్ ఇచ్చింది అంతే. అంతకంటే ఏమీ జరగలేదు. మా ఇంట్లో మీరు ఏం చూసారో చెప్పండి, ఒక 3-4 ఫోటోలు తీసి జాగ్రత్తగా చూపించారు అంతే. కొద్దిగా ఆలోచించండి. ఇందులో డబ్బు కాదు, చాలా ముఖ్యమైనది కష్టపడి పనిచేసుకునే ఒక అమ్మాయికి, ఒక లేడీ ఆంట్రప్రెన్యూర్కి, ఆమె ఐడియాకి, ఆమె ఓపికగా చేసిన ఆ నీట్గా చేసిన పనితనానికి మీరు ఎన్ని కితాబులైనా ఇవ్వచ్చు. నన్ను అనటానికి పుంజాలు దింపుకుని రాకండమ్మా, అది అనవసరం. మిమ్మల్నే కాదు రమ్మగారు, ఎవరినైనా సరే కనిపిస్తే చాలు, ఎవరినైనా పలవలు. ఇప్పుడు ఇదే పని ఆవిడే ఓపెన్ గా చెప్పారు కదా, అమ్మాయి పేరేదో ఉంది కదా, శ్రీవాణి గారు, శ్రీవాణి చేశారు. శ్రీవాణి వాళ్ళ ఇల్లు కొత్త ఇల్లు, తను చక్కగా చేయించుకుంది. తర్వాత చూసా నేను, ఈ అమ్మాయి చెప్పిన తర్వాత శ్రీవాణి వాళ్ళది ఆ వీడియో వెతికి చూసా నేను. చక్కగా ఆర్గనైజ్ చేశారు, ఇల్లంతా చేయించుకో. అవసరమైతే అంటే మన ఇల్లు మనమే సర్దుకుంటే బాగుంటుంది, మీకు ఒళ్ళోం కదా, మీరు పనులు మానేసి ఇది చేయి, మీ సలహా ఎందుకండి నాకు? నేనేం చేయాలో నాది నేను డిసైడ్ చేసుకుంటా కదా. ఇలాంటి ఒక సర్వీస్ ఉంది. మనము బాత్రూములు గడిగించుకుంటున్నాం బయట వాళ్ళతోటి, అవును కదా, ఇల్లు శుభ్రం చేయించుకుంటున్నాం, గిన్నెలు తోమించుకుంటాం, బట్టలు ఉతికించుకుంటారు, ఇల్లు తుడిపించుకుంటారు. మీరు ధోబీకి బట్టలు ఇస్తారు ఇస్త్రీ చేయటానికి, ఆయన ఏమిటి బంగారు తూగుటుయాలలో కూర్చుని చేస్తాడా? కాదు, రోడ్డు మీద చేస్తాడు. వాళ్ళెవరో ముట్టుకోవటం మీకు ఇష్టం లేకపోతే మానేయండి, నచ్చిన వాళ్ళతో వేరే వాళ్ళు ముట్టుకోవటం. వేరే వాళ్ళు ఎలా ముట్టుకుంటారో, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళ ఇష్టం. ఏదో ఒకటి మీ ఐడియా, అది నేనేం కాదు, నా ఐడియా ఇది. ఆ అమ్మాయి, ఒక అమ్మాయి కష్టపడి పనిచేస్తూ పొద్దునుంచి సాయంత్రం దాకా ఒంటి కాలు మీద అట్లా నిలబడి ఉన్నారు వాళ్ళు. అవును గారు, వాళ్ళు ఇచ్చిన సర్వీస్ ఎంత బాగుందో, వాళ్ళ పేషెన్స్ ఎంత నచ్చిందో నాకు. మీకు ఆసక్తి ఉంటే సర్వీస్ని ఉపయోగించుకోండి. ఇలా కష్టపడి పనిచేసే వాళ్ళని ప్రోత్సహించడానికి నేనైతే ముందుంటాను. నా వెనకాల మీలో ఎంతమంది ఉంటారో ఆలోచించుకోండి. దీనికి ప్రతిదానికి పుల్లింగాలు పెట్టకూడదమ్మా. కోడిగుడ్డుకి ఈకలు పీకటం ఎంతసేపమ్మా? అదే పని మీద ఉంటే ఎట్లా? ఆలోచించద్దు. థంబ్నెయిల్స్ లోకి వెళ్ళకండి. నేను మా ఇల్లు చూపించలేదు, నేను క్లియర్గా చెప్తున్నా. అసలు మా ఇల్లు చూపించి నా సొంత జీవితాన్ని చూపించే ఇంట్రెస్ట్ లేనే లేదు నాకు. పైగా మీకు చూపించాలంటే నేను రెడీ అవ్వాలమ్మా, నాకు ఆ ఓపిక లేదు. నేను చదువుకుంటానా, దైవ ధ్యానం చేసుకుంటానా, స్టూడియోకి వచ్చి పని చేస్తానా, ఎవరికైనా మంచి విషయాలు చెప్తానా, ఈ కొంపగోడు సర్దుకునే పనే చేయాలా? నా జీవితానికి ఇక నిష్కృతి లేదు, అదే చేయాలా నేను? చెప్పు. మీ ఇల్లు మీరు సర్దుకోవాలంటే లేను, నా వల్ల కాలేదు. నాకు అవకాశం దొరికింది, చేయించాము. అది కూడా ఒక్క గది, నేను నా బెడ్రూమ్ చూపించలే, నా బట్టలు చూడలేదు మీరు. అక్కడ ఉన్నవి పూర్తిగా మగపిల్లల బట్టలు, మీరు గమనిస్తే నా 2 కుమారుల బట్టలు ఉన్నాయి, అది కూడా ఎక్కువ లేవు. మా ఇంట్లో చెత్త చాలా తక్కువగానే ఉంది, మీరు ఒకసారి చూసుకోండి మీ అల్మర్లు. మా వాటికంటే మీ దగ్గర ఎక్కువే ఉంటుంటాయి. ఆవిడ చెప్పారు, శ్రీదేవి ఇన్ని ఇల్లు చూశాను మేడం, అతి క్లట్టర్ తక్కువ, అతి బట్టలు తక్కువ, మీది 2వ ఇల్లు. నేను చూసిన ఇల్లు అన్నిట్లలోనూ క్లట్టర్ ఎక్కువ. నా దగ్గర క్లట్టర్ కాదు, కొంచెం క్లమ్జీగా ఉన్నాయి. వాటిని సరిచేశారు. బాల్కనీలో చెత్త ఉందని పెట్టారు, ఇక్కడ క్లీన్ చేసిన చెత్త అక్కడ పెట్టా, ఇక్కడ క్లీన్ చేసిందే. కానీ జయ, మా అక్కయ్యలు కానీ, నా కజిన్స్ కానీ, నా క్లోజ్ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళెవరికో తోటి ఎందుకు చేయించావని కానీ, ఒకటి వాళ్ళ ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళతోటి బట్టలు ఎందుకు ముట్టుకొని ఇచ్చావు అని కానీ నన్ను అనలేదు జయ. అబ్బా ఇల్లు చక్కగా వచ్చిందే, ఎంత హాయిగా ఉందో. సంవత్సరానికి ఒకసారి 2 సార్లు చేయించుకోమ్మా, ఇంత పని నువ్వు చేయలేవు. నా వయసు, నేను నా ఏజ్ను కూడా చూసుకోవాలా. నేను చేసే పనులు నేను ఎన్ని రకాలు చేస్తున్నాను, నాలాంటి వాళ్ళకి చాలా అవసరమమ్మా. మీకు మీరే అలా అంటే నిజంగా చెప్తున్నాను. శ్రీదేవి గారు ఏమన్నారంటే, జయ గారు నెక్స్ట్ వీక్ మీ ఇల్లు చేసి పెడతానండి. ఏం లేదండి, మనం చేసుకుని చూపిస్తే ఆవిడకి ఒక 4 ఆర్డర్లు వస్తాయని అని. నిజంగా నేను వెనక్కి తగ్గాను రమ్మగారు, మీ కామెంట్స్ చూసాక నిజంగా భయమేసింది. భయమేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ వీటి వల్ల వీసమెత్తు ఉపయోగం లేదు, మీ టైం వేస్ట్. మీకు చూపించిన దాంట్లో ఉపయోగపడిన దాన్ని వాడుకోండి. నెగిటివ్ కామెంట్స్ మీద మనసు పెట్టకండి అమ్మా. ఈ రకమైన ధోరణి వల్ల మీకు తెలుస్తుందో లేదో, మీరు ప్రతిదాన్ని విమర్శిస్తున్నారు, అంతే కదా. ఇప్పుడు నేను విమర్శించాననే మీ ఉద్దేశం. ఎందుకంటే అదే కదా, ఇలా ఎందుకు ఇల్లు చూపిస్తారంటే, ఇల్లు చూపించిన ఏ వ్యవహారం గురించి నేను మాట్లాడానో మీరు ఒకసారి పాత వీడియోలు అందరి దగ్గర ఉండుంటాయి కదా, ఓపెన్ చేసి చూడండి. అరే అలాంటిది ఏదైనా నేను చేశానా?
నేనేం చేయలేదు. కానీ నన్ను మాత్రం మీరు విమర్శించారు, ఏంటేంటో రకరకాల మాటలు మీకు తోచింది. అంటే అనాలని ఉంది కాబోలు. సరే, అంటే చాలా మంది నా కూతుళ్ళ వయసు వాళ్ళు, మా అక్క చెల్లెళ్ళ వయసు వాళ్ళు ఈ విమర్శను నేను తీసుకుంటా, గానీ మీరు విమర్శించదగిన పని అయితే నేను చేయలేదు. నా మీద మీకు గౌరవం అంతవరకు చెప్పలేదు రమ్మగారు. రాత్రి శ్రీదేవి గారితో మాట్లాడే, పాపం ఒక 4-5 డేస్ నుంచి ఆవిడ నాతో మాట్లాడాలని ట్రై చేస్తున్నారు, నాకు కుదరలా. నైట్ 11:30కో ఏమో కాల్ చేసి మాట్లాడా. ఆవిడ ఆనందం మాటల్లో చెప్పలేనండి. నేను మళ్ళీ ఒక ఇంటర్వ్యూ చేస్తాను ఆవిడతో. మేడం, నా ఫోన్ అయితే హ్యాంగ్ అయిపోయింది, వేడి హీట్ అయిపోయి ఫోను కాలిపోయింది, అన్ని మెసేజ్లు, అన్ని ఎంక్వైరీస్. నిజంగా అసలుకి నా జన్మలో నేను ఆవిడ పేరెంట్ శ్రీవాణి గారిని మర్చిపోనని ఆ రోజు ఎట్లా చెప్పారో, రమా గారిని మిమ్మల్ని మర్చిపోనండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇప్పుడు ఈజీ మనీ కాదు, ఫోన్లు వస్తే ఇప్పుడు అమ్మాయికి డబ్బు వచ్చి పడిపోదు, పని చేయాలమ్మా. దీని వెనకాలన్న పనిని చూడండి దయచేసి. ఎంత కష్టం కదా కదా. చాలా సంతోషం అనిపించింది రమ్మగారు. కరెక్ట్. నేనైతే రిపెంట్ కాలేజ్ చెప్తున్నా కదా, కామెంట్స్ చూసినా నాకు నవ్వొచ్చింది. ఎంత పని లేకుండా ఉన్నారు జనం. కొన్ని వీడియోస్ లో అట్లా పెట్టారు కదా, నా ఇల్లు నేను చచ్చినా చూపించును అనే తమ్నైల్స్ పెట్టేసరికి మీరు చచ్చినా చూపించన్నారు కదా. ఇది ఎందుకు ఇల్లు ఎక్కడ చూపించాం, పనేగా చూపించాం. ఆ మాత్రం గది చూపించకుండా ఆ పని ఎట్లా అవుతుంది? నేనైతే ఆ అమ్మాయికి హెల్ప్ చేయదలుచుకున్నాను జయ. నా వల్ల ఒకళ్ళకి కొంచెం బెటర్ అవకాశాలు వస్తాయంటే దానికి నేను వెనకే నేనేం రిపెంట్ అవ్వటం లేదు. ఈ కామెంట్స్ కూడా నాకు భయం లేదు, దీనికి మొహమాట పడాల్సిన. ఇలా హెల్ప్ చేసే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే నేను మీ దాకా తీసుకొస్తాను, లేకపోతే మనం రాము కదా. అదే, సో నన్ను ముందుకెళ్ళమంటారు అయితే. డెఫినెట్ గా మీలు కూడా చేయించు, అది కూడా చూపిద్దాం. డెఫినెట్ గా. రైట్ రమ్మ గారు, నమస్తే. నమస్తే జయ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.